అసెంబ్లీ అంటే ఎలా ఉండాలి? నేతల మాటలు అగ్గిరవ్వలు, పరస్పర విమర్శలు నిప్పు కణికలు. మొత్తంగా అదో సభ కాదు, యుద్ధరంగం అన్నట్టుగా ఉండాలి. అందులోనూ తెలంగాణ అసెంబ్లీ అంటే నేతల మధ్య తిట్లతోనే పొద్దుమోగుతుంది. అలాంటి చోట కాస్త డిఫరెంట్ కల్చర్ కనిపిస్తే, ఎప్పుడూ రుసరుసలాడే నాయకుల మధ్య ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు మొదలైతే ఆహా, ఆ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా. సేమ్ టు సేమ్ అలాంటి సీన్లే ఇప్పుడు శాసనసభ ఆవరణలో కనిపిస్తుండడం ఆసక్తి రేపుతా ఉంది. సభలో కొత్త రాగాలు, అసెంబ్లీలో వింత పల్లవులు, లాబీ ముచ్చట్లు, నేతల చిట్చాట్లు, ఆఫ్ ది రికార్డ్ కామెంటు, ఆన్ రికార్డ్ ర్యాగింగు. వాడేవేడిగా ఉండే తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు ఇలాంటి ఉత్సాహభరిత వాతావరణమే కనిపిస్తోంది. ఎప్పుడూ కసుబుసులాడుకునే పాలక ప్రతిపక్ష నేతల మధ్య ఆసక్తికర సంభాషణలకు వేదికవుతున్నాయి ఆఫ్ ది రికార్డ్ బ్రేక్ టైమ్స్. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరో పక్షం బీజేపీ, ఇలా సభలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఒకరికొకరు కలిసి నడిచే పరిస్థితిని ఊహించగలమా? అసెంబ్లీలో మాటల తూటాలతో రెచ్చిపోయే ఈ నాయకుల మధ్య కనీసం మాటా పలకరింపులకు అవకాశం ఉంటుందా అనే అనుమానం రాజకీయాలు ఫాలో అయ్యే సగటు మనిషికి రాకుండా ఉండదు. అలాంటి నాయకుల మధ్య సహృద్భావ వాతావరణం కనిపిస్తే సహజంగానే అది ఆహా అనిపించేస్తుంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో అలాంటి దృశ్యాలే ఆవిష్కృతమవుతున్నాయి. సభలో సరికొత్త రాగం అందుకుంటున్న నేతలు లాచీల్లో సరదా ముచ్చట్లు, చిట్చాట్లతో అటు ఆఫ్ ది రికార్డ్, ఇటు ఆన్ ది రికార్డ్ వినూత్నంగా రఫ్ఫాడించేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో పరిస్థితి చూస్తే ఇది నిజమే అనిపించక మానదు. శాసనసభలో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆసక్తికర పరిణామాలు ఏర్పడ్డాయి. ఆన్ ది రికార్డ్ హరీష్ చేసిన ర్యాగింగ్ ఆసక్తి రేపింది. సీఎం తరపున అసెంబ్లీలో మంత్రి జూపల్లి బిల్లు ప్రవేశపెట్టగా ఆ బిల్లులో ఏముందో చెప్పాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే మంత్రి మాట్లాడుతుండగానే ప్రిపేర్ కాలేదా అంటూ సెటైర్లు వేశారు హరీష్. అయితే ఇది కేవలం బిల్ ఇంట్రడ్యూస్ మాత్రమేనని సర్ది చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక మాజీ మంత్రి మాస్ మల్లన్న ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరమని చెప్పొచ్చు. ఇవాళే కాదు, ఇటీవల అసెంబ్లీ వేదికగా ఇలాంటి ఆసక్తికర పరిణామాలే జరుగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ డైనింగ్ హాల్లో ఒకే టేబుల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లంచ్ చేశారు. లంచ్ తర్వాత కూడా డైనింగ్ హాల్లో ముగ్గురు నేతలు ముసిముసి నవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారట. 2 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగినట్టు టాక్. ఈ సమావేశం తర్వాత నేతలు మీడియాతోనూ చిట్ చాట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందని చెబుతూనే తాను ఏ పదవి కోసమూ పాకులాడటం లేదని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. అసెంబ్లీ డైనింగ్ హాల్లో కేటీఆర్తో సాధారణంగా మాట్లాడుకున్నామన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పోలీసులను వాడుకున్న ఏ నాయకుడు బాగుపడడంటూ ఆయనకు చెప్పానని తెలిపారు. అభివృద్ధి చేసినా అహంకారం ఉంటే ఓటమి తప్పదని చెప్పడానికి మీరే ఉదాహరణ అని కూడా కేటీఆర్ కు గుర్తు చేసినట్టు పాయల్ చెప్పారు. అంతేకాదు, బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 6 గ్యారంటీల ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్న సమయంలో దృష్టి మరల్చడానికే ఫార్ములా ఈ కేసులో ఛార్జ్ షీట్ వేశారని ఇదే చిట్చాట్లో చెప్పారట కేటీఆర్. ఇదో లొట్టపీసు కేసంటూ తాను మొదటి నుంచి చెబుతున్నది నిజమేనంటూ అన్నారు. ఈ కేసులో ఎవరికైతే లాభం జరిగిందని ఆరోపించారో వారి పేరు ఛార్జ్ షీట్లో లేదన్నారు. లబ్ధిదారుని పేరు ఛార్జ్ షీట్లో లేనప్పుడు ఇంకా కేసు ఎక్కడదని ప్రశ్నించారు. మొత్తానికి 3 పార్టీల నేతలు కలిసి లంచ్ చేయడం అసెంబ్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా అసెంబ్లీ పరిసరాల్లో ఇదేదో కొత్తగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. సభలో ఎంత తిట్టుకున్నా, ఎంత అరుచుకున్నా బయట మాత్రం ఇదేదో బాగుందనే ముచ్చట వినిపిస్తోంది.